హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. గైస్, ఈరోజు వీడియోలో అయితే మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియో ఒకటి ఈరోజు నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీరు క్లియర్గా చూడండి. ఎండ్ వరకు చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది. అండ్ స్కిప్ మాత్రం చేయొద్దు. చాలా షార్ట్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఇప్పుడున్న బయట మీరు చూస్తున్నట్లయితే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదా మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల కావచ్చు, చాలామందికి కొన్ని రకాల డిసీజెస్ అనేది ఫామ్ అవుతున్నాయి. బట్ వాటిల్లో మోస్ట్ పవర్ఫుల్ డిసీజ్ ఏదైనా వన్ ఆఫ్ ది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా క్యాన్సర్ అని చెప్పుకోవాలి. బట్ చాలామందికి ఇది కొంతమందికి నయం అవ్వచ్చు, మ్యాక్సిమం 90% నయం అవ్వదు. బట్ అలాంటి ఒక తీవ్రమైన వ్యాధుల్లో ఇది ఒకటి అని చెప్పుకోవడానికి కొంచెం బాధగానే ఉన్నా కూడాను. బట్ మీరు ఎవరైనా సరే అంటే అలాంటి డిసీజ్ మనకి రాకూడదు సో అని మీరు అనుకుంటే డెఫినెట్లీ నేను ఖచ్చితంగా ఒక 5 పాయింట్లు చెప్పాలి అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ 5 పాయింట్స్ తెలుసుకోగలిగితే ఫ్యూచర్లో అయినా సరే మీకు ఈ డిసీజ్ అనేది మీకు రాకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్గా చాలామందికి ఫుడ్ అనేది ఇష్టం అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకోండి. యాక్చువల్లీ ఫుడ్ చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. బట్ ఏంటి అంటే ఆ ఫుడ్ని బయట ఏమవుతుంది అంటే కొంతమంది కొంచెం స్ట్రీట్ ఫుడ్ ఇలాంటివి కొంచెం ఇష్టపడుతూ ఉంటారు కానీ బట్ కాకపోతే ఏంటంటే మనకు అప్పటికప్పుడు అది చాలా టేస్టీగా అనిపిస్తుందేమో కానీ బట్ అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఒకే ఆయిల్ని పెట్టుకొని కొన్ని రోజులు వాళ్ళు అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక్కసారి వాడిన ఆయిల్ని యాక్చువల్లీ మళ్ళీ సెకండ్ టైం మనం అది యూజ్ చేయకూడదు, ఆల్మోస్ట్ చేయకూడదు. కానీ బయట అవుట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు అదే నూనెలో ఎన్నో రోజులు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు, అదే మనకి పెడుతూ ఉంటారు. మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించేసరికి మనం బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాము. కానీ బట్ చెప్తున్నాను గైస్, ఎవరైనా బయట ఫుడ్ తిన్నా కానీ అది ఒక లిమిట్లో తీసుకోండి. ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడమాకండి. ఒకే పనిగా మళ్ళీ హీట్ చేసిన ఆయిల్లో చేసిన వంటలు ఏమైనా సరే మీరు కనుక తిన్నట్లయితే అది ఏదో ఒక రకంగా మీ బాడీలో క్యాన్సర్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సన్ స్క్రీన్. యాక్చువల్లీ సన్ స్క్రీన్ మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాము? సో సన్ నుంచి ప్రొటెక్ట్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఆ సన్ స్క్రీన్లో అది అసలు బెస్టా కాదా అనేది కూడా చాలామంది చెక్ చేయట్లేదు. జస్ట్ సన్ స్క్రీన్ అయితే చాలు అన్నట్లుగా చూస్తున్నారు. కానీ అసలు అందులో ఏముంది, అది మన స్కిన్కి యూజ్ అవుతుందా లేదా ఇందులో ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తున్నారా అనేది కూడా చాలామంది పట్టించుకోవట్లేదు. కానీ అంటే కొంతమంది రొటీన్ లైఫ్ స్టైల్లో సన్ స్క్రీన్ని డైలీ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సన్ స్క్రీన్లో ఏమన్నా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, లేక కెమికల్స్తో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ డేస్లో కొన్ని రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటి అంటే వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఇది ఒక్కటే రీజన్ అని నేను చెప్పను కానీ సో కెమికల్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్స్ మీరు యూజ్ చేయడం వల్ల కూడా మీకు డిసీజ్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అది కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఎక్కువ ఎవరైతే ప్లాస్టిక్ వాడకం జరుగుతుందో వాళ్ళకి కూడా మేబీ అంటే ఒక 30 to 40% ఈ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు. అంటే నేనైతే ఒకటి చూశాను, ఒక అతను సో ఎప్పుడు తనకి టీ అంటే చాలా ఇష్టం అంట. ఆ టీని ప్లాస్టిక్ కవర్లో తెప్పించుకొని తాగుతూ ఉండేవాడంట ప్రతిరోజు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక్కసారి 2 సార్లు కూడా కాదంట, రోజులో ఒక 5-6 సార్లు అయినా సరే ఆ ప్లాస్టిక్ కవర్లో తెచ్చిన టీ తాగుతూ ఉండేవాడంట. సో అతనికి రీసెంట్ డేస్లో క్యాన్సర్ అని తెలిసింది. సో ఏంటి అని రీసెర్చ్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ అనేది తెలుసుకుంటే కేవలం ప్లాస్టిక్ వాడకం వల్ల. సో గైస్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే బయట ఏదైనా సరే ప్లాస్టిక్ ఎక్కువ కొనమాకండి. మీ ఇంట్లో కూడా ప్లాస్టిక్ వాడకం ఆల్మోస్ట్ తగ్గించేసేయండి. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం. యాక్చువల్లీ డ్రింక్ కన్నా కూడా డేంజరస్ అనమాట స్మోకింగ్ అనేది. ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా ఎంటర్ అయిపోతుందంట బాడీలోకి. సో అది ఎంత బ్యాడ్ హ్యాబిట్ అంటే యాక్చువల్లీ మీకు అలవాటు ఉంటే చిన్నగా మానుకోండి, నిజంగా చెప్తున్నాను. సో తర్వాత మనం ఒక ప్రమాదాన్ని తెచ్చుకునే దానికన్నా కూడాను సో మనం కొన్ని హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే
ముందు ముందు మనం ఫ్యూచర్లో అలాంటి ప్రాసెస్లో డిసీజ్ రాకుండా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి వచ్చినాక బాధపడేదానికన్నా కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్ అనేది మంచిగా సక్సెస్ఫుల్గా కొన్నాళ్ళు వెళ్తుంది అనమాట. సో లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలన్నా లైఫ్లో కొంతమందిని చూస్తున్నాం మనం, చిన్న ఏజ్ అనమాట, చాలా చిన్న ఏజ్లో 20 ఏజ్లో 25లో 30స్లో కూడా ఈ క్యాన్సర్ బారిన పడి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి సో మీకు అందుకే చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి, సిల్లీగా తీసుకోమాకండి నేను చెప్పేవి. సో అట్ ద సేమ్ టైం స్ట్రెస్ తీసుకోవటం కానీ, అంటే ఈ డిప్రెషన్లో ఉంటూ ఉంటారు చాలామంది, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల స్ట్రెస్ తీసుకుంటాం, డిప్రెస్లోకి వెళ్ళటం అనేది ఓకే, కానీ బట్ దాన్ని తరచుగా రెగ్యులర్గా మీ లైఫ్ స్టైల్లో జరుగుతుంది అంటే గత కొంతకాలం నుంచి కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటం, టెన్షన్ తీసుకోవటం, ఓవర్గా ఆలోచించటము, ఇలాంటివి చేస్తున్న వాళ్ళల్లో కూడా ఈ డిసీజ్ ఫామ్ అవుతుంది అంట. సో కొంతవరకు ఒక 20-30% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో చాలా జాగ్రత్తగా ఉండండి, దేన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు. సో ఎక్కువ థింక్ చేయమాకండి, లైఫ్లో ఏ జరగాలనుకుంటే అది జరుగుతుంది. సో అంతేకాని ప్రతిదీ మీ మైండ్కి తీసుకొని ఖరాబ్ చేసుకొని డిస్టర్బ్ అవ్వద్దు, హెల్త్ని పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాను. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ చేసిన ఫుడ్, మెయిన్గా ఏమంటారు, ఇది మాంసం అనమాట. సో ఎక్కువ తీసుకోవద్దు. సో వీక్లీ ట్వైస్ ఓకే తీసుకోండి చాలు, అంటే వారంలో 2 రోజులు అలాగా, లేదా 3 రోజులు వద్దు. అంతేగాని కొంతమంది ప్రతిరోజు తీసుకుంటూనే ఉంటారు. పైగా ఏమవుతుంది అంటే నార్మల్గా మాంసం తినటం తప్పు కాదు, యాక్చువల్లీ మనకి ప్రోటీన్ అందుతుంది అందులో. కాకపోతే ఇక్కడ రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో అది ఓవర్గా తీసుకోమాకండి. సో దానివల్ల కూడా ఈ డిసీజెస్ ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరందరూ హెల్తీగా ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అతి భయంకరమైన వ్యాధుల్లో ఇది ఒకటి నడుస్తుంది. కాబట్టి సో ఆ ప్రాబ్లం మీకు కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 5 గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. సో డెఫినెట్లీ మీరు హెల్తీగా ఉంటారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్, వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా అప్డేట్స్ ఎప్పటికప్పుడు సర్చ్ చేస్తూనే ఉండండి యూట్యూబ్లోకి వెళ్ళేసి, అండ్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో కింద హైప్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. సో చాలామందికి మన వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో ఖచ్చితంగా కలుద్దాం.